గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమానం ప్రమాదానికి గురైన సమయంలో అందులో దాదాపు 242 మంది ఉన్నారు. లండన్కు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఎయిర్ ఇండియా B787 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఘోర ప్రమాదం అయితే జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ కొద్ది దూరం వెళ్ళేసరికి కేవలం 4 నిమిషాల వ్యవధిలో కేవలం 675 అడుగుల ఎత్తు లేచి మళ్ళీ కిందకి కుప్పకూలిపోవడం జరిగింది. వాస్తవానికి 1:39 అక్కడి నుంచి టేకాఫ్ అయితే అవ్వడం జరిగింది. 1:43 అంటే కేవలం 4 నిమిషాల్లోనే విమానం కుప్పకూలిపోవడం జరిగింది. వాస్తవానికి పక్కనే అంటే ఏదైతే కుప్పకూలిన ప్రాంతం ఉందో అక్కడ ఒక ఏదైతే మెడికల్కి సంబంధించిన కాలేజీ ఉంది. మెడికల్ కాలేజ్ సంబంధించిన 1:30కి అక్కడ ఏదైతే లంచ్ బ్రేక్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా పైకి లంచ్ బ్రేక్కి సంబంధించి పైన ఏర్పాటు చేస్తారు అక్కడ ఆ కాలేజీలో. అక్కడ పైకి డాక్టర్లు అలాగే నర్సెస్ స్థానికంగా చదువుకున్న ఎవరైతే విద్యార్థులు ఉంటారో మెడికల్కి సంబంధించిన విద్యార్థులు వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళి లంచ్ చేస్తున్న క్రమంలో ఒకసారిగా కూడా ఈ ఫ్లైట్ ఏదైతుందో అది ఒకసారిగా కూడా బిల్డింగ్ మీద కుప్పకూరడం జరిగింది. దాంతో దాదాపుగా ఇప్పటి వరకు కూడా అందుతున్న సమాచారం మేరకు 22 మంది చనిపోవడం జరిగింది. మరికొంతమంది ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో స్థానికంగా ఉన్న ఆసుపత్రులకైతే వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. ఇంకా ఎంతమంది అందులో చనిపోయారు, ఇంకెంతమంది పరిస్థితి ఎలా ఉంది ఏంటనే దానిపైన ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు హోంమంత్రి అమిత్ షాను కూడా వెంటనే అహ్మదాబాద్కు వెళ్ళాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు అయితే విమానశాఖ మంత్రి కూడా రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పటికే అక్కడికి బయలుదేరి విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కూడా అహ్మదాబాద్కి అయితే బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు విశ్లేషిస్తే 1978లో ఒకసారి ఇలాంటి ప్రమాదం జరిగిందనేది ఎవరైతే విశ్లేషకులు చెప్తున్నారో, మరోవైపు విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ ప్రమాదానికి కారణాలు 2 అంశాలుగా కూడా వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఒకటి, కేవలం తక్కువ ఎత్తులోనే ఉంది. వాస్తవానికి దాదాపుగా 1000 అడుగులకు పైగా లేచిన తర్వాత టైర్లు కూడా లోపలికైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కేవలం 675 అడుగుల ఎత్తులోనే ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఈ ప్రమాదానికి గల కారణాల్లో ఒకటి, పైకి ఎగురుతున్న క్రమంలో ఎదురుకుండా ఏవైనా పక్షులు లాంటివి ఎదురొచ్చిన సమయంలో ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనేది ఒకటి చెప్తున్నారు. రెండోది, ఏవైతే ఇంజన్ బాక్సెస్ ఉంటాయో వాటికి సంబంధించిన ఒకసారిగా కూడా అవి ఫెయిల్ అయిన సమయంలో కూడా ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది అనేది విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ఈ రెండు అంశాల్లో ఏదైనా ఒకటి జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రెండు కాలేదు అంటే ఏదైనా ఉగ్ర దాడి జరిగిన ఆ అంశంలో కూడా ప్రత్యేకంగా దాన్ని పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికైతే కేంద్రం కానీ లేకపోతే అక్కడ విమానయాన శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఉగ్రదాడి నేపథ్యం అయితే చూడట్లేదు. కేవలం ఈ 2 అంశాలని మాత్రమే ప్రస్తావిస్తున్నారు, ఆ కోణంలోనే చూస్తున్నారు. కాకపోతే ఇవన్నీ కూడా అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, తదితర అన్ని అంశాలు అసలు ఆ 4 నిమిషాల సమయంలో ఏం జరిగింది, అక్కడున్న పైలట్ ఏటీసీకి ఏమైనా సమాచారం అందించే ప్రయత్నం చేశారా, ఈ వివరాలు అన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ అనేది చాలా కీలకం అవుతుంది. ఫ్లైట్లో బ్లాక్ బాక్స్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి ఈ బ్లాక్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ బాక్స్ దొరికితే కానీ అసలు ఏం జరిగింది, ఈ 4 నిమిషాల వ్యవధిలో టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి కుప్పకూలేదాకా ఈ 4 నిమిషాల వ్యవధిలో పైలట్ ఏమైనా సమాచారం అందించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఈ వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకా ఇప్పటి వరకు కూడా బ్లాక్ బాక్స్ అయితే దొరకలేదు. దీనికోసం స్పెషల్గా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఆ బ్లాక్ బాక్స్ను వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ బ్లాక్ బాక్స్ దొరికితేనే పూర్తిగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ప్రమాదంలో ఇప్పటివరకు కూడా దాదాపుగా మొత్తం 242 మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 230 మంది ప్రయాణికులు కాగా ఎయిర్ హోస్టెస్ అలాగే పైలట్లతో కలిపి పైలట్ కో పైలట్తో కలిపి మొత్తం వాళ్ళు ఒక 12 మంది అంటే 242 మంది ప్రయాణం అయితే చేస్తున్నారు. దాదాపుగా ఎవరైతే విశ్లేషకుల అంచనాల ప్రకారం అయితే ఆ స్థాయిలో బ్లాస్ట్ అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ మిగిలే అవకాశం లేదు. దాదాపుగా 63,000 లీటర్ల ఇంజన్ని అదైతే మొత్తం కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి లండన్కి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి కెపాసిటీతోనే దాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆ స్థాయి ప్రమాదం జరిగింది కాబట్టి దాదాపుగా ఎవరు మిగిలే అవకాశం లేదు అనేది అయితే విశ్లేషకులు అయితే చెప్తున్నారు. గత ప్రమాదాలు జరిగిన సమయంలో కూడా సేమ్ సీన్ అయితే కనిపించింది కాబట్టి మృతుల దాదాపుగా 242 మంది కూడా మృతి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖర్ కూడా తన సంతాపాన్ని అయితే ప్రకటించడం జరిగింది. అసలు ఈ స్థాయిలో ప్రమాదం జరగడం అలాగే మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఎయిర్ ఇండియా అయితే సంతాపాన్ని ప్రకటిస్తోంది, అలాగే వాళ్ళకి క్షమాపణలు కూడా చెప్తోంది అంటూ కూడా ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖర్ అయితే ఆయన కూడా ఏదైతే ఎక్స్లో అయితే పెట్టడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించిన మొత్తం అసలు ప్రమాదం జరగడానికి కారణాలు అలాగే పూర్తి వివరాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు.
మరి కాసేపట్లో హోంమంత్రి కూడా అక్కడ చేరుకుంటారు కాబట్టి అలాగే ఎన్ఐఏకి సంబంధించిన బృందాలతో పాటు ఇతర బృందాలన్నీ కూడా, ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది కేవలం ప్రమాదం జరిగిన తీరు కేవలం పక్షి వలన లేకపోతే ఏదైనా ఇతర కారణాలు అంటే ఇంజన్ ఫెయిల్యూర్ అలాంటి ఏమైనా కారణాల వలన అనేది తెలుసుకోవడంతో పాటు ఒకవేళ ఏదైనా ఇందులో ఉగ్రకోణం కావచ్చు అలాంటివి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటీవలే మనం పహల్గామ్లో చూసాం కాబట్టి అలాంటిది ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎన్ఐఏ కూడా అక్కడికైతే మరి కాసేపట్లో చేరుకోబోతోంది. ఎన్ఐఏ కూడా తమ విధానం అంటే తాము ఏదైతే మొత్తం కూడా తమ డిటెక్టివ్ విధానంలో పూర్తి స్థాయిలో మొత్తం కూడా పర్యవేక్షించబోతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడంతో పాటు అక్కడ వాళ్ళకి సంబంధించిన క్లూస్ కావచ్చు వాటిని వెతికే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి బీఎస్ఎఫ్ ఫోర్స్తో పాటు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ డెడ్ బాడీస్ మొత్తాన్ని కూడా స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కూడా అగ్ని ప్రమాదం అంటే ఒక్కసారిగా కూడా ఫ్లైట్ కూలడం ప్రమాదం మంటలు చెలరేగడంతో లోపల ఉన్న ప్రయాణికులు మొత్తం కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. బాడీస్ కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితి ఎక్కడా లేదు. దాంతో ప్రస్తుతానికైతే అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అన్నింటిని కూడా తీసుకెళ్ళి ఆసుపత్రులు అయితే మార్చిడిలో అయితే పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ప్రొసీజర్ అంతా కూడా చేయబోతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రధానంగా చనిపోయిన వాళ్ళతో పాటు ఇంకా చుట్టుపక్కల ఇళ్లపైన కూడా పడడం జరిగింది కాబట్టి అక్కడ ఎంతమంది చనిపోయారు అనే దానిపైన ఇప్పటికీ ఇంకా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మరోవైపు వీలైనంత వరకు కూడా ఇటు పోలీసు అహ్మదాబాద్కి సంబంధించిన పోలీసులతో పాటు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికీ అక్కడికి రావడం జరిగింది. మరోవైపు హై అలర్ట్ని ఏదైతే గుజరాత్ ప్రభుత్వం హై అలర్ట్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటివరకు ఎవరైనా సెలవుల్లో ఉన్నా వెంటనే వాళ్ళ సెలవులు అన్నీ కూడా రద్దు చేస్తూ కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు సంబంధించిన డాక్టర్లు కావచ్చు, ప్రభుత్వ డాక్టర్లు ఎవరైనా లీవ్లో ఉన్నా లేకపోతే ఇళ్లకు వెళ్ళిన అంటే షిఫ్ట్లు ముగించుకుని ఇళ్లకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వెంటనే వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి విధుల్లోకి చేరాలంటూ కూడా ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. దాదాపుగా అన్ని హాస్పిటల్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయి బెడ్స్ ఏవైతే ఉన్నాయో బెడ్స్ అన్నీ కూడా పూర్తిగా ఫుల్ అయిపోవడం జరిగింది. ఆసుపత్రికి సంబంధించిన ఏదైతే హాస్పిటల్ మీద పడడం జరిగిందో అక్కడ ఉన్న సిబ్బంది మొత్తాన్ని కూడా తీసుకెళ్లి స్థానిక ఆసుపత్రుల్లో చేర్చడంతో పాటు ప్రస్తుతం చనిపోయిన వాళ్ళకి సంబంధించిన డెడ్ బాడీస్ అన్ని తీసుకెళ్లి కూడా ఆసుపత్రులు అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి మొత్తం అన్ని ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి. మరోవైపు ఆ స్థానికంగా కూడా అంటే దాదాపుగా 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు కూడా ఏ ఒక్కరిని కూడా అనుమతించట్లేదు. మీడియాని కూడా దాదాపుగా అనుమతించట్లేదు. అక్కడ అధికారి కూడా ఏదైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారి మాట్లాడుతున్న సమయంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే దాదాపు 12 ఫైర్ ఇంజన్లతో మంటలు పూర్తి స్థాయిలో అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మరికొన్ని ఫైర్ ఇంజన్ల సహాయంతో కూడా పూర్తిగా మంటలను అయితే అదుపు చేస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రమాద కారణాలన్నీ కూడా తర్వాత విశ్లేషిస్తాము అనే దానిపైన కూడా ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. సో దాదాపుగా మొత్తం గుజరాత్ సంబంధించిన అహ్మదాబాద్లో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయి శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను ఓవైపు విమానయాన శాఖ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన మొత్తం కూడా ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన వాళ్ళు పర్యవేక్షిస్తుంటే మరోవైపు పూర్తిగా కూడా ఆసుపత్రులకు సంబంధించిన వాళ్ళన్నిటి కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా అయితే అలర్ట్గా ఉన్నారు. ఇలాంటి ప్రమాదం జరగడం అనేది చాలా దురదృష్టకరం అనేది ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్తూ వస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ప్రమాద కారణాల్లో మాత్రం ఖచ్చితంగా నిపుణులు చెప్తున్న దాని ప్రకారము ఇటు ఏదైనా పక్షులు ఎదురొచ్చిన సమయంలో ఢీకొట్టిన సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. లేదు అంటే మాత్రం ఈ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫెయిల్ అయిన సమయంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్ ఉంటుందో ఆ బ్లాక్ బాక్స్ దొరికితేనే పూర్తి స్థాయి విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రాజేంద్ర చెప్పుకున్నట్టు దాదాపుగా 22 మంది వరకు కూడా ఇప్పటికి చనిపోవడం జరిగింది. వాస్తవానికి 20 మంది వరకు చనిపోయారని అంచనా ఉన్నప్పుడు కూడా ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు 22 మంది చనిపోవడం జరిగింది. దాదాపుగా 150 మంది అందులో ఏదైతే స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే డాక్టర్లు కావచ్చు నర్సెస్ కావచ్చు వీళ్ళందరూ కూడా మరొక 150 మంది వరకు కూడా గాయపడడం జరిగింది. అందులో కూడా కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉన్నట్టయితే అక్కడ మన ఆసుపత్రి వర్గాల నుంచి అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. వీటితో పాటు చుట్టుపక్కల ఇల్లులు కూడా ఉన్నాయి. అంటే ఈ ఆసుపత్రికి సంబంధించిన ఏదైతే ఆసుపత్రి పైన విమానం పడిందో ఆ పక్కన కూడా కొన్ని నివాస స్థలాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా కొంతమందికి గాయాలు అవడం జరిగింది. వాళ్ళను కూడా హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాళ్ళలో కూడా కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉంది. కాబట్టి ఇటు విమానంలో చనిపోయిన వాళ్ళ సంఖ్యతో పాటు ఖచ్చితంగా వీళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనేది ఒక అంచనా అయితే వేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ డ్యామేజ్ అనేది ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి ఎక్కువ డ్యామేజ్ జరిగింది. అందులో ఇప్పటివరకు కూడా డాక్టర్లే చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ మృతుల సంఖ్య ఈ రేషియో ఏదైతుందో అది
మరింత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇంకా ఎవరైనా లోపల ఉన్నారా, ఆ పైన ఏదైతే పై ఫ్లోర్లో మొత్తం కూడా విమానం మొత్తం కూడా కుప్పకూడడం జరిగిందో ఆ పైన ఎవరైనా ఉన్నారో వాళ్ళని వెలికి తీసే పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు బీఎస్ఎఫ్కి సంబంధించిన బృందాలు మొత్తం కూడా ఇప్పటికే ఆ స్పాట్కి అయితే చేరుకోవడం జరిగింది. వైపు విమానానికి సంబంధించిన శకలాలు అన్నింటినీ తొలగించడంతో పాటు ఆ బిల్డింగ్లో ఎవరైనా ఉన్నారా, ఇంకా దానికి సంబంధించి ఎవరైనా వైద్యులకు సంబంధించిన డాక్టర్లు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సిబ్బంది ఇంకా ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలను అయితే ఇటు బీఎస్ఎఫ్తో పాటు అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు అందరూ కూడా పూర్తి స్థాయి వాళ్ళ శక్తి వంచన లేకుండా అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకైతే 22 మంది వైద్యులైతే అక్కడ చనిపోవడం జరిగింది. మరొక 150 మంది వరకు కూడా ప్రస్తుతానికైతే వివిధ ఆసుపత్రులు అయితే చికిత్స పొందుతున్నారు. రాజేంద్ర.